పాకిస్తాన్‌లో పరిస్థితి ఏంటంటే డబ్బులు ఎలాగోలా సంపాదించాలా. ఎందుకంటే ఓ పక్కన చైనా కప్పులు, తర్వాతన రష్యా కప్పులు, అనేక దేశాలకు అప్పులుంది. అమెరికాకి అప్పులున్నాయి. అప్పులు లేని దేశం ఏదనేది ఎతుక్కోవాలి పాకిస్తాన్. అట్లాంటి సిట్యుయేషన్‌లో ఆదాయాలేమో పరిమితమైన యుద్ధం కారణంగా సంక్షోభంలో పడింది. దీంతో గ్యాస్‌కి అసలే గ్యాస్ దొరకట్లేదు. అదొక సంక్షోభంలో ఉంటే, ఇప్పుడు ప్రజలు తమంతట తాము తయారు చేసుకునే గోబర్ గ్యాస్ మీద టాక్స్ ఏసింది. ప్రజలు తయారు చేసుకున్న గోబర్ గ్యాస్ మీద. ఇదంట రూ. 30 ఫర్ బఫెలో. ఎ ఎద్దు పేడకి రూ. 30 టాక్స్. ఏది బయోగ్యాస్ తయారు చేసుకుంటున్న దానికి ఒక కేజీకి రూ. 30 చొప్పున పన్నేసిందట. ఒకటి దాదాపుగా 168 క్యాటిల్ కాలనీస్ ఉన్నాయట లాహోర్‌తో సహా. అంటే ఈ గేదెలు, ఆవులు ఇవన్నీ ఉండేటటువంటిది. ప్రతి ఒక్కళ్ళ దగ్గర అక్కడ పేడంతా కూడా పెట్టుకొని, ఆ పేడ మీదన వీళ్ళు గోబర్ గ్యాస్ తయారు చేస్తారు. వాటిటి మీదన ఇప్పుడు టాక్స్ ఏస్తూ తీసుకున్న నిర్ణయం పెద్ద చర్చనీయాంశమైందనమాట.